సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. ఈయన ఏదైనా ఒక సినిమా వేడుకకు వచ్చినా లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా తనకు తెలియకుండానే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇలా పలు సందర్భాలలో వివాదాలలో నిలిచిన ఈయన ఇటీవల కాలంలో గిరిజనుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఇటీవల పహల్గాం పర్యాటక ప్రాంతంపై ఉగ్రవాదులకు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ దాడిలో భాగంగా ఎంతో మంది పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. ఇలా ఉగ్రవాదుల దాడికి ప్రతీకార చర్యలో భాగంగా భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ ఎదురుదాడులు చేశారు. ఇలా పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ యుద్ధం సమయంలోనే నటుడు సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కాశ్మీర్ కూడా ఇండియాదేనని, కాశ్మీర్ వాళ్లు కూడా ఇండియన్సే అని తెలిపారు. అదేవిధంగా గత 500 సంవత్సరాల క్రితం గిరిజనులు ఇలా ఉగ్రవాదులుగా కొట్టుకునేవారు, కానీ ఈ కాలంలో కూడా ఇలా కొట్టుకోవటం ఏంటి అంటూ మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడటంతో గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలా విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చటాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ వివరణ కూడా ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇచ్చారు. ఇలా విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చినప్పటికీ కూడా గిరిజన సంఘాల నేతలు విజయ్ దేవరకొండపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా తన సినిమాలను బాయ్కట్ చేయాలి అంటూ పిలుపునిచ్చారు. విజయ్ దేవరకొండ గిరిజనులను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చటం సరికాదని, కింది వర్గాల వారు కూడా విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు చూస్తేనే ఆయన ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ బాయ్కట్ చేయాలని గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఇలా గిరిజన సంఘాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో విజయ్ దేవరకొండ సినిమాలకు ఇబ్బంది తప్పదనే చెప్పాలి. ఇప్పటికే ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఈ వివాదం కాస్త మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేలాగానే ఉంది. ఇక విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూలై నెలలో విడుదలకు సిద్ధం కాబోతోందని తెలుస్తోంది.